హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B డిఫరెన్షియేషన్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ y ఈక్వల్ టు ఎక్స్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ దెన్ ప్రూవ్ దట్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 2 అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనం వీటిని డెరివేషన్ చేసి మనకు ఫైనల్ ఆన్సర్ ఏ విధంగా రావాలని మనం ప్రూవ్ చేయమంటున్నారు. సో solution given that ముందు వాళ్ళు ఏమి ఇచ్చారంటే y ఈక్వల్ టు ఎక్స్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు వీటిని డెరివేషన్ చేద్దాము. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డిఫరెన్షియేషన్ చేస్తే dy బై dx ఈక్వల్ టు ఇక్కడ y ఉంది కాబట్టి dy బై dx ఆఫ్ ఎక్స్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి డెరివేషన్ సపరేట్ చేస్తున్నా. dy బై dx ఆఫ్ ఏ స్క్వేర్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, dy బై dx ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే వీటి మధ్య మల్టిప్లికేషన్ ఉంది. ఈ డిఫరెన్షియేషన్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది uv. సో u ఫస్ట్ u ఇంటూ dy dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ dy dx ఆఫ్ u. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీటిని u ఇది v అని మనం కనుక్కొని చేద్దాము. u ఫస్ట్ u అంటే x dy dx ఆఫ్ v అంటే అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ v అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ టు dy by dx ఆఫ్ u అంటే x. ఓకే, ప్లస్ dy by dx ఆఫ్ ఇక్కడ ఏ స్క్వేర్ అనేది ఈ మొత్తం టర్మ్కి కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ ముందు రాస్తున్నా. ఏ స్క్వేర్ dy by dx ఆఫ్ ఏ స్క్వేర్ కాన్స్టెంట్ ముందు రాస్తూ డెరివేషన్ డైరెక్ట్ చేస్తున్నా. dy by dx ఆఫ్ లాగ్ ఆఫ్ లాగ్ x ఏంటంటే 1/x. మనం సబ్ టర్మ్ డెరివేషన్ మళ్ళీ చేద్దాము. లాగ్ డెరివేషన్ ఏంటంటే 1/x. సో 1/x ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, లాగ్ వాల్యూ 1/x అని రాసేసిన. ఈ మొత్తం టర్మ్ ఎక్స్ అనుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు సబ్ టర్మ్ డెరివేషన్ చేద్దాం. dy by dx ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ స్టెప్లో చేద్దాము. దాన్ని ఎక్స్ dy by dx ఆఫ్ రూట్ ఎక్స్ ఏంటంటే 1/2 రూట్ ఎక్స్ని మనము dy by dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ కదా ఈక్వల్ టు dy by dx ఆఫ్ రూట్ ఎక్స్ని మనం ఏ విధంగా అనుకోవచ్చు అంటే ఎక్స్ పవర్ 1/2 అని అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాని మనము ఏ విధంగా చేస్తామంటే ఎక్స్ పవర్ n యూజ్ చేసుకొని చేస్తాము. ఇది ఓన్లీ సింపుల్గా డైరెక్ట్ రాయొచ్చు, కానీ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. dy by dx ఆఫ్ ఎక్స్ పవర్ 1/2 కదా, 1/2 అంటే n ఇంటూ ఎక్స్ పవర్ 1/2 మైనస్ 1/2 ఎక్స్ పవర్ 1 మైనస్ ఎల్సిఎం చేసిన 2/2 1/2 ఎక్స్ పవర్ 2 మైనస్ 1 మైనస్ 1/2 అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఉంది కాబట్టి మైనస్ 1/2, అదే డినామినేటర్లో వేస్తే ఎక్స్ పవర్ 1/2. సో 1/2 మనం ఏ విధంగా రాయొచ్చు అంటే రూట్ ఎక్స్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెరివేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ ఏంటంటే 1/2 రూట్ ఎక్స్. రూట్ని మనం 1/2 అని రాసుకొని మరి చేయొచ్చు అన్నట్టు. సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. డన్. ఇక్కడ ఎక్స్ dy by dx ఆఫ్ రూట్ ఎక్స్ ఏంటంటే 1/2 రూట్ ఎక్స్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ ఇందులో ఇన్నర్ టర్మ్ డెరివేషన్ ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో వీటి మధ్య ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ రాస్తాను. dy by dx ఆఫ్ a square plus x square. Okay, inner term derivation.
ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ దెన్ dx ఆఫ్ ఎక్స్ అంటే అదే టర్మ్తో dx డెరివేషన్ చేస్తున్నాం కాబట్టి 1 అవుతుంది. ఓకే, ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇంటూ డెరివేషన్ ఆఫ్ వీటి మధ్య అడిషన్ ఉంది కాబట్టి డెరివేషన్ సపరేట్ చేస్తున్నా. dx ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే ఏంటంటే 1/2 రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ ఇన్నర్ టర్మ్ డెరివేషన్ చేస్తే ఏంటంటే dx ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ స్టెప్లో రాద్దాము. ఫైన్, ఇప్పుడు ఎక్స్ బై 1/2 రూట్ ఎక్స్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కాన్స్టెంట్ 0 అయిపోద్ది. ఎక్స్ స్క్వేర్ డెరివేషన్ dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేయాలి. ఏంటంటే 2x పవర్ 1, సో 2x పవర్ 1. ఓకే, ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1/x ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ప్లస్ ఒక్క నిమిషం ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంది 1 ప్లస్ 1/2 అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx ఆఫ్ ఏ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి 0, ఎక్స్ స్క్వేర్ ఏంటంటే 2x పవర్ 1, సో క్యాన్సిల్. ఇక్కడ 2 క్యాన్సిల్. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డైరెక్ట్ ఇక్కడ రాస్తున్నాం వీటి మధ్య మల్టిప్లికేషన్ కాబట్టి ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, సో ఇక్కడ వీటి మధ్య ఎల్సిఎం చేస్తున్నా. ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఎక్స్ స్క్వేర్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏంటంటే ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. 2 టర్మ్స్ కామన్గా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఏ స్క్వేర్ బై ఇక్కడ మిగిలిన టర్మ్ ఇక్కడ ఏ స్క్వేర్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మొత్తం ఎల్సిఎం ఏంటంటే ఫస్ట్ ఎల్సిఎం చేసేస్తా అన్ని టర్మ్స్ని. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ యాస్టిస్గా రాస్తున్నా ఎక్స్ స్క్వేర్. అదేవిధంగా మనకి ఇక్కడ ఒకటి ఏంటంటే మనము రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఏమని రాయొచ్చు అంటే ఎక్స్ అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అది కూడా ఏంటంటే ఎక్స్ పవర్ 1/2 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2 అంటే ఇక్కడ ఎల్సిఎం చేసి ఏమవుతుందంటే ఎల్సిఎం 2 1 + 1 2 అంటే 1 + 1 2/2 అంటే క్యాన్సల్ 1. ఓకే, ఎక్స్ పవర్ 1. సో ఇప్పుడు నేను ఈ స్టెప్ ఎందుకు చెప్పానంటే
ఎందుకు చెప్పానంటే ఇక్కడ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, వీటి మధ్య ఎల్సిఎం చేసి ఏమవుతుందంటే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఓకే, ప్లస్ ఏ స్క్వేర్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి, 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, 2x స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, 2a స్క్వేర్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఓకే. సో నెక్స్ట్ స్టెప్లో ఏమని రాద్దాం అనుకుంటున్నా అంటే ఇందులో నుంచి 2 కామన్ తీస్తా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ టర్మ్ని నేను ఏ విధంగా రాద్దాం అనుకుంటున్నాను అంటే 2 అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఓకే. సో ఇప్పుడు ఈ టర్మ్స్ కామన్గా ఉన్నాయి చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, వీటి మధ్య మల్టిప్లికేషన్ ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి వీటిని డినామినేటర్లో న్యూమినేటర్లో క్యాన్సిల్ చేస్తున్నా. మనం ఫైనల్గా రాసుకున్న టర్మ్ ఏంటంటే 2 అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏదైనా ఓకే, ఓకే. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.